Students, all of you stand up. మీ ప్లేసుల్లో క్రమశిక్షణతో ఉండాలి. ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు ఎంఎస్ పార్థసారథి, ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ, ఆయన జాతీయ పతాకావిష్కరణ కావించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన గౌరవ అతిథులందరినీ కూడా గౌరవనీయులు శ్రీ ప్రగడాల కృష్ణమూర్తి గారు, మున్సిపల్ కమిషనర్, ఆయన కూడా ప్రతి ఒక్కరిని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని జాతీయ పతాకంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. Students, salute. Down. Thank you, sir. ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవతులు అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టూడెంట్స్, మీ అంతా క్రమశిక్షణగా ఉండాలి. అతిథులందరూ కూడా వేదికను అలంకరించిన తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం మనమందరం కలిసి ఒకేసారి మన జాతీయ గీతాన్ని ఆలపించబోతున్నాం. నేను కౌంట్ డౌన్ చెప్తాను, స్టార్ట్ అనగానే మనందరం ఒకేసారి స్టార్ట్ చేయాలి. Ready, students? 3, 2, 1, start. जन मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. All of you sit down, student. మీ ప్లేస్ లో అందరూ కూర్చోండి క్రమశిక్షణతో. ఇక్కడ విచ్చేసిన అతిథులు మిమ్మల్ని ఉద్దేశించి కొద్ది సమయం మాట్లాడతారు. తర్వాత యథావిధిగా మన కార్యక్రమాలు కొనసాగుతాయి. మొదటిగా గౌరవనీయులు శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు, ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ, ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ విద్యార్థినులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మనం జాతీయ గీతాన్ని రోజు ఆలపిస్తున్నాం, కానీ సామూహికంగా ఒకే వేదిక మీదకు వచ్చి ఈ విధంగా ఆలపించడం అనేటువంటిది మనలో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. జాతీయ సమైక్యతకు ఒక మంచి తార్కాణంగా ఎన్టీవీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనమందరము కూడా పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు మనం ఒక కార్యక్రమం చేసినందుకు ఎన్టీవీకి మనం ఏ విధంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నామో, ఈ స్వాతంత్రాన్ని సంపాదించేందుకు మన యొక్క పెద్దలు అనేక రక్తాల కోల్చి ప్రాణాలకు కూడా తెగించి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించారు. ఆ రోజు నుంచి చూస్తే రాణా ప్రతాప్ అడవుల్లో ఉండి కూడా తన యొక్క ఆత్మ గౌరవాన్ని, భారతదేశాన్ని నిలుపుకునేదానికి రాణా ప్రతాప్ పనిచేస్తే, శివాజీ ఛత్రపతిగా బిరుదుగాంచిండేటువంటి శివాజీ ఈ దేశ స్వాతంత్రం కోసం అలాగే మనం చూస్తే అనేక రకాలైనటువంటి నాయకులు, భగత్ సింగ్ నూనూగు మీసాల యవ్వన దశలో భారతదేశంలోని దాసుకుంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు గుండెలదిరేటువంటి విధంగా పార్లమెంటులో బాంబు వేసి ఉరి తాడును కూడా పూలహారలాగా ఇచ్చిండేటువంటి భగత్ సింగ్ మన దేశ స్వాతంత్రం కోసం పోరాడితే, ఇంకొక వైపు చూస్తే చిన్న పిల్లవాడు తల యొక్క 9 నెలలు కూడా నిండినటువంటి చిన్న బాలుని కూడా తీసుకొని ఝాన్సీ లక్ష్మీబాయి ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పిస్తే, సర్దార్ భగత్ సింగ్ కానివ్వండి, రాజగురు చంద్రశేఖర్ ఆజాద్, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే నానాసాహెబ్ పీష్వా,
ఈ దేశానికి స్వాతంత్రం తెప్పించేటువంటి అయితే ఆధ్యాత్మిక రంగంలో అరవింద ఘోష్, వివేకానందుడు, అలాగే సమర్థ రామదాసు, ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు ఈ దేశ స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. ఆఖరకు మహాత్మా గాంధీజీ యావత్తు ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి ఒక అహింసా సిద్ధాంతంతో, ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండేటువంటి అహింసా సిద్ధాంతంతో దేశ ప్రజలందరినీ కూడా ఒకే తాటికి తీసుకుని వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పారత్రోలి 1947లో మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతాన్ని దేశ సమైక్యత కోసం తీసుకుని వస్తే ఆ జాతీయ గీతాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. మన యొక్క విద్యా వ్యవస్థలో ఆ రోజు మారల్ ఇన్స్ట్రక్షన్ క్లాసులు ఉండేటివి, దాంట్లో ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఈ రోజు అవన్నీ కూడా తొలగిపోయి ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళు మాత్రమే నీతి నియమాలు నేర్పించేటువంటి విద్యా విధానం రావడం మన దురదృష్టకరం. అందుకే ఎన్టీవీ లాంటి ప్రజా చైతన్యం కోసం ఈ విధంగా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఉడతా భక్తి సాయంగా మనమందరము కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. ఈ దేశ స్వాతంత్రంలో పెద్ద పెద్ద వాళ్లే కాదు, జోరావర్ సింగ్, ఫతే సింగ్, ఒక అబ్బాయికి 9 సంవత్సరాలు, ఇంకొకరికి 11 సంవత్సరాలు. వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం సజీవ సమాధి అయినా సరే మొఘలాయి సామ్రాజ్యానికి తల వంచమనేటువంటి విధంగా మీలాంటి బాలలు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. ఈ స్వాతంత్రాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. అందుకే మనమందరము కూడా ఒక్కసారిగా భారత్ మాతకు జయ జయకారాలు చెప్పి భారత మాత యొక్క గొప్పతనాన్ని యావత్తు ప్రపంచానికి చాటి చెప్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. జై హింద్. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ మచ్. నెక్స్ట్ గౌరవనీయులు శ్రీ అత్తర్ చాంద్ బాషా, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు